అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కోపిష్టి భర్త. ఒకానొక గ్రామంలో బలభద్రుడనే రైతు ఉండేవాడు. అతడు బాగా కష్టించి పనిచేస్తాడు. కానీ కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు అతడికి ఒళ్ళు తెలిసేది కాదు. అతడి భార్య శాంతకు ఓర్పు ఎక్కువ. ఎటువంటి వాళ్ళ ఓర్పుకైనా ఒక హద్దంటూ ఉంటుంది కదా. ఒకనాడామె భర్త కోపాన్ని సహించలేక, ఎందుకు ఊరికే నన్నిలా సాధిస్తావు? నీకు ఏం లోటు చేస్తున్నాను? అంత ఇష్టం లేకపోతే నన్ను ఇంట్లో నుంచి పొమ్మను. ఇక్కడ చేసే చాకిరీ ఎక్కడ చేసినా నా బ్రతుకు గడిచిపోతుంది అంది. భార్య మాటలకు బలభద్రుడి కోపం మరింతగా పెరిగిపోయి, అయితే తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో, హాయిగా బ్రతుకు అన్నాడు. శాంత కన్నీళ్లు నింపుకొని అప్పటికప్పుడే కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజంతా బలభద్రుడు కోపంగానే ఉన్నాడు. మర్నాటికి అతడి కోపం కాస్త తగ్గింది. భార్య ఏ పొరిగింటికైనా వెళ్ళిందేమో, తిరిగి వస్తుంది అనుకున్నాడు. కానీ అలా జరక్కపోయేసరికి అతడికి కంగారు పుట్టింది. శాంతకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోతే మేనమామల ఇంట పెరిగింది. వాళ్ళామెను రాచి రంపాన పెట్టేవాళ్ళు. పెళ్ళి అయిన తరువాత వాళ్ళు శాంత ఇంటికి రావడం కానీ, శాంత వాళ్ళింటికి పోవడం కానీ జరగలేదు. శాంత ఆ మర్నాడు కూడా తిరిగి రాకపోయేసరికి బలభద్రుడు ఆమెను వెతకడం కోసం బయలుదేరాడు. ముందు ఊరంతా ఎతికాడు. ఊళ్ళో ఎవరింట్లోనూ లేదని తెలిసాక శాంత మేనమామల ఊరుకు వెళ్ళాడు. అక్కడ శాంత లేదు. ఆమె తన ఇంటికి వస్తే తిప్పి పంపుతామని వాళ్ళు బలభద్రుడికి మాట ఇచ్చారు. బలభద్రుడికి కోపం ఎక్కువే కానీ శాంత అంటే చాలా ఇష్టం. ఆమెను వెతికి పట్టుకోనిదే ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. కానీ ఎక్కడ వెతకాలో అతడికి తెలియలేదు. తిరిగి ఇంటికి పోయి ఊళ్ళో మరొకసారి అందర్నీ అడిగి చూడాలనుకున్నాడు. అతడు ఊరు చేరగానే అప్పన్న అనేవాడు తన ఎద్దుబండిలో పోతూ బలభద్రుణ్ణి చూసి, నీ భార్య నా బండి ఎక్కింది, నేనావిడ్ని రామాపురంలో దింపాను అని చెప్పాడు. రామాపురం అక్కడికి చాలా దూరం. బలభద్రుడు అప్పుడే బయలుదేరాడు. రామాపురానికి వెళ్ళడానికి చక్కని బాట ఉంది. అయితే అది చుట్టుదారి. దగ్గర దారిన పోవాలంటే కొంత దూరం అరణ్య మార్గాన నడవాలి. అందువల్ల ఆ దారిన పోయేందుకు అందరూ భయపడతారు. త్వరగా భార్యను చూడాలన్న ఆతృత కొద్దీ బలభద్రుడు ఆ దగ్గర దారినే పోవాలనుకున్నాడు. అతడు కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యంలో ప్రవేశించాక దారి తప్పి ఒక కొండ ప్రాంతం చేరాడు. అక్కడ అలసట తీర్చుకునేందుకు ఒక గుహ దగ్గర కూర్చున్నాడు. ఆ కొండ గుహ కొందరు దొంగలకు స్థావరం. బలభద్రుడు కూర్చున్న కొంతసేపటికి అక్కడికి 5 దొంగలు వచ్చి బలభద్రుణ్ణి, నువ్విక్కడెందుకు కూర్చున్నావు అని అడిగాడు. రామాపురం వెళుతూ అలసట తీర్చుకునేటందుకు ఆగాను అన్నాడు బలభద్రుడు. దొంగలు అనుమానంగా, రామాపురానికి దారి ఇటు కాదే అన్నారు. అయితే సరైన దారి చెప్పండి, అటే వెళతాను అన్నాడు బలభద్రుడు. దొంగలకు బలభద్రుడి ధోరణి మరింత అనుమానం కలిగించింది. అతడు తమ ఆచూకీ తెలుసుకునేటందుకు వచ్చిన ఏ రాజభటుడు అయి ఉంటాడనుకున్నారు. వాళ్లల్లో ఒకడు బలభద్రుణ్ణి, రామాపురంలో నీకేం పని అని అడిగాడు. అక్కడ నా భార్య ఉంది అన్నాడు బలభద్రుడు. అలాగా, రామాపురం నాకు బాగా తెలుసు. మీ మామగారి పేరేమిటో చెప్పు అన్నాడు ఒక దొంగ. నాకు అత్తమామలు లేరు అన్నాడు బలభద్రుడు. పోనీ రామాపురంలో నీ భార్య ఉండే ఇల్లెక్కడా అని అడిగాడు ఇంకొక దొంగ. అది తెలుసుకునేటందుకే నేను రామాపురం వెళుతున్నాను. అసలు నా భార్య అక్కడ ఉన్నదో లేదో అన్న బెంగతో నేను చస్తుంటే
మధ్య మీ చచ్చు ప్రశ్నలేమిటి అన్నాడు బలభద్రుడు. ఆ జవాబు విని దొంగలకు ఆశ్చర్యం కలిగింది. ఆ అరణ్యంలో తమను చూస్తే ఎవరైనా హడలిపోతారు. ఈ మనిషి ఇంత ధైర్యంగా ఉండి అంత కరుకుగా మాట్లాడుతున్నాడంటే దాపుల్లో ఎవరో ఇతడికి సాయపడేవాళ్ళుండాలి. దొంగలకు ఇలాంటి అనుమానం కలిగి బలభద్రుణ్ణి మరికొన్ని ప్రశ్నలు అడిగారు. అతడు వాటికి సరైన సమాధానాలివ్వకుండా కోపం తెచ్చుకొని అక్కడి నుంచి లేచి బయలుదేరాడు. దొంగల్లో ఒకడు మిగతా వాళ్లతో, వీడు చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ మొండి ధైర్యం చూస్తుంటే వీడు మారువేషంలో ఉన్న రాజభటుడై ఉంటాడని నా నమ్మకం. ఇలాంటి వాణ్ణి మంచి మాటలతో సంతృప్తిపరిచి పంపకపోతే మనకు ప్రమాదం అన్నాడు. తక్కిన దొంగలు ఇందుకు ఒప్పుకున్నారు. వెంటనే అందరూ గబగబా పోయి బలభద్రుణ్ణి కలుసుకొని, అయ్యా, మేమేదో పొట్టకూటి కోసం దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నాము. నువ్వు మా స్థావరం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. బహుమతిగా నీకు ఏదైనా ఇచ్చుకుంటాం అన్నారు. బలభద్రుడు ఆశ్చర్యపోతూ, నేనెవరిననుకుంటున్నారు అన్నాడు. ఇలాంటి ప్రమాదకరమైన చోటుకు వచ్చి కూడా మా మీద కోపగించుకుంటున్నావంటే నువ్వు తప్పక రాజభటుడివే అయి ఉండాలి. నువ్వు మా గుహ ముందు కూర్చున్నావు కనుక మా స్థావరం నీకు తెలిసిపోయింది. మేమిప్పుడు నిన్నేం చేసినా దూరాన ఉన్న నీ అనుచరులు తప్పకుండా నీకు సాయపడేందుకు వస్తారు అని దొంగలు గుహలో నుంచి ఒక చిన్న మూట తెచ్చి బలభద్రుడికి ఇచ్చారు. ఆ మూటలో దగదగ మెరిసే వజ్రాలున్నాయి. బలభద్రుడు మరేమీ మాట్లాడలేదు. దొంగలు అతడిని రామాపురం పొలిమేరల వరకు తీసుకుపోయి, మమ్మల్ని చూశావన్న సంగతి మరిచిపో. మళ్ళీ డబ్బు కోసం మా స్థావరానికి వస్తే అక్కడ మేము కనపడము. స్థావరం వదిలి మరొక చోటుకు పోతున్నాం అని తిరిగి అరణ్యంలోకి పోయారు. బలభద్రుడు రామాపురం చేరి అక్కడ విచారించగా కొత్తగా ఆ గ్రామం వచ్చిన ఒక ఆవిడ గంగరాజు అనే అతని ఇంట పనిచేస్తున్నట్లు తెలిసింది. అతను అక్కడికి వెళ్ళిన సమయంలో శాంత ఇల్లుడుస్తున్నది. బలభద్రుణ్ణి చూసి ఆమె ఇంటి లోపలి గదుల్లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో పొలం నుంచి తిరిగి వచ్చిన గంగరాజు బలభద్రుణ్ణి చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. బలభద్రుడు తన పేరు చెప్పుకొని శాంత గురించి అడిగాడు. ఆహా, ఆ అమ్మాయి చాలా మంచిది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకోపోయే వరకు వంచిన నడు ఎత్తకుండా పనిచేస్తుంది. ఆమె దొరకటం మా అదృష్టం అన్నాడు గంగరాజు. నేనామెతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు బలభద్రుడు. గంగరాజు శాంతను పిలిచాడు. బలభద్రుడు ఆమెను పక్కకు తీసుకువెళ్ళి, నా ఇంట్లో ఇంత పని ఉందా? హాయిగా అక్కడ ఉండక పని మనిషిలా ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నావు అని అడిగాడు. ఇక్కడ ఇంత పని చేస్తున్నా నాకు శ్రమ అనిపించటం లేదు. ఎంత పని చేసినా ఒక మంచి మాట అని మెచ్చుకునేవాళ్ళుంటే శ్రమ అనిపించదు అన్నది శాంత. నేను నిన్నెప్పుడూ మెచ్చుకోలేదనే కదా ఇలా అంటున్నావు? నాకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో నీకేం తెలుసు అని బలభద్రుడు ఆమె కోసం ఎన్ని చోట్ల గాలించింది చెప్పి, ఈ గ్రామానికి దగ్గర దారి అని ప్రమాదకరమైన అరణ్యం దాటి వచ్చాను అన్నాడు. భర్త ముఖం చూడగానే అతడు నిజమే చెబుతున్నాడని శాంతకు అర్థమయ్యింది. దానితో ఆమె కాస్త మెత్తబడి, అయితే నువ్వు ఇక్కడికే వచ్చి ఉండు. అక్కడి పొలం అమ్మి ఇక్కడ పొలం కొనుక్కుందాం. నువ్వు పొలం పని చేస్తే నేను ఈ ఇంట్లో పని చేస్తాను. ఈ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇద్దరం సంపాదిస్తుంటే వేడినీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉంటుంది కదా అన్నది. నువ్వు ఇప్పుడొకరి ఇంట్లో పని చెయ్యనవసరం లేదు. అనుకోకుండా మనకు బోలెడు డబ్బు వచ్చి చేరింది. పట్నం వెళ్ళి ఇల్లు కొనుక్కొని మనమే పనివాళ్లను పెట్టుకొని హాయిగా బ్రతకొచ్చు అన్నాడు బలభద్రుడు. శాంత ఆశ్చర్యపోయి, అన్నీ అబద్ధాలు.
నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి మాయమాటలు చెబుతున్నావు అంది. అయితే చూడు అంటూ బలభద్రుడు తన వద్ద ఉన్న మూటలోని వజ్రాలు శాంతకు చూపించాడు. శాంత తెల్లపోయి, ఈ వజ్రాలెక్కడివి? ఉన్న ఫలంగా నీకివి ఎలా దొరికాయి అని ప్రశ్నించింది. నా కోపదారితనాన్ని నువ్వు తిడతావు కానీ అదే మనకింత అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. నా కోపానికి అదిరిపోయి దొంగలి వజ్రాలు ఇచ్చారు అని బలభద్రుడు జరిగిందంతా భార్యకు చెప్పాడు. భర్త చెప్పింది వింటూనే శాంత కంగారుగా, నువ్వు ఇంకేమీ నాకు చెప్పకు, నేను నీ కోపాన్ని భరించలేక ఇల్లు వదిలి వచ్చాను. తర్వాతనైనా బుద్ధి వచ్చి కోపం తగ్గించుకుంటావేమో అని ఆశపడ్డాను. నీ కోపమే నీ అదృష్టమని నమ్మే నువ్వు ఇక దాన్ని వదులుకోలేవు. నీతో నేను ఇంటికి రాను అన్నది. బలభద్రుడు విచారంగా, శాంత, అంత తొందరపడకు. నాలో ఉన్న విపరీతమైన కోపం అదృష్టానికే కాదు, దురదృష్టానికి కూడా కారణమవుతుందని తేలిపోయింది కదా. నువ్వు అనుకుంటున్నట్లు నా కోపమే నా అదృష్టమని నమ్మడం లేదు. ఇక ఇంటికి వెళదాం పదా అన్నాడు బ్రతిమాలుతూ. తాను ఇల్లు వదిలాక భర్తకు కలిగిన అనుభవాల ద్వారా అతడు కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాడని శాంత గ్రహించింది. అలా కాకపోతే ఇంటికి రానన్నందుకు అతడు తన మీద ఎక్కడలేని కోపం తెచ్చుకునేవాడు. ఇలా ఆలోచించిన శాంత బలభద్రుడితో పాటు అప్పటికప్పుడే సొంత గ్రామానికి బయలుదేరింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.